హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూస్తున్నారు కదండి, చేపలు 4 రకాల ఉన్నాయి అక్కడ. అందులో 2 రకాల ఎర్ర రొయ్యలు, అందులో కొంచెం పెద్ద రొయ్యలు, అలా రొయ్యి పుట్టు, అలా పుస్తకాలు, ఇవి సావిడాలండి, ఇవి తర్వాత గొరసలండి. ఈ చేపలన్నీ కూడా చాలా బాగా ఉంటాయండి. పచ్చి చేపల కంటే ఎండు చేపలు చాలా రుచిగా ఉంటాయి. అందులో ఎక్కువ పోషక విలువలు కూడా ఉంటాయండి. కాబట్టి ఎండు చేపలు మనం తరచూ వాడుకోవాలండి. మేమైతే మాకు ఇక్కడ సోమవారం నాడు మాకు మార్కెట్ అండి, తీసుకున్నామండి. చేపలు తీసుకుని అవన్నీ కూడా చక్కగా ఎండబెట్టుకుని వాటిని శుభ్రపరుచుకొని దాచుకుంటామండి. చూడండి, ఇవి రొయ్యల్లోనే ఇవి బాగా ఎర్ర రొయ్యలు అండి, ఇవి సముద్రపు రొయ్యలు. ఇవి అవతల పక్కవే అవి కూడా కొంచెం కొద్దిగా ఎర్ర రొయ్యలు. ఇవి సాడలు చూడండి ఎంత బాగున్నాయి. ఈ చేపలు కూడా చాలా మన ఇగురు వండుకున్న, పులుసు పెట్టుకున్న, ఫ్రై చేసుకున్న ఎంతో రుచిగా ఉంటాయండి. ముఖ్యంగా ఎండు చేపల్లో మరి ఎక్కువగా డి విటమిన్ ఉంటుందండి. డి విటమిన్ అలాగే బి కాంప్లెక్స్ ఉంటుంది. అంచేత ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివండి. ఎండలో ఎండుది కాబట్టి ఎండ నుంచి వచ్చేటటువంటి డి విటమిన్ మనకి ఎక్కువగా లభ్యమవుతుంది. డి విటమిన్ వల్ల మనకి ఎముకలు గట్టిగా ఉంటాయి, గుల్లబారకుండా ఉంటాయండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి పెడితే చాలా మంచిదండి. అలాగే మరి ఇంకా రొయ్యల్లో వాటిల్లో కూడా ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా చాలా మంచివండి. రొయ్యి పొట్టు ఇది ఇంకా చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండేటువంటి యాసిడ్స్ ఉంటాయి ఇందులోను. ఇవి పోస్పరిగలు అంటారండి. వీటిని తెల్లగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆ విధంగా తీసుకొని చేపలన్నీ కూడా నేను ఎండలో ఎండబెట్టానండి. ఎండబెట్టేసి చక్కగా వాటిని సావిడని తీసుకొని అప్పటికే సాయంత్రం పడిపోయింది. అయినా సరే ఎండు చేపలు అంటే ఎంతో ఇష్టం అండి, రుచిగా ఉంటాయి కదా. మేము ఎక్కువ పచ్చి చేపలు తింటాము. పచ్చి చేపల కంటే ఎండు చేపలు కూడా ఆరోగ్యం మంచిదని చెప్పేసి ఎండు చేపలు కూడా ఇలా తింటూ ఉంటామండి. నాకైతే చాలా ఇష్టం. అంచేత చీకటి పడిపోయినా సరే పని కట్టుకుని వెంటనే శుభ్రపరుచుకొని కొద్దిగా వండుకుంటున్నామండి. చూడండి, ఆ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకున్నాక పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టేసుకున్నాక దాన్ని సరిపడిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ కూడా వేసుకుని ఒక టమాటో వేసుకుని బాగా వేగిన తర్వాత వాటిని మనం కొంచెం, ఎందుకంటే ఎండు చేపలు కాబట్టి కొద్దిగా నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలా వేసుకోవడం రుచిగా ఉంటుంది, కాకుండా సువాసన మంచి సువాసనగా కూడా ఉంటుందండి. ఆ రకంగా వేసుకున్న తర్వాత చూడండి, నేను తీసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసేసుకున్నాను. అవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అండి అవన్నీ మెత్తగా మగ్గుతూ ఉండగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మగ్గిన తర్వాత అప్పుడు మనం సరిపడంత దాంట్లో అది కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత అవన్నీ వేసుకుని బాగా మగ్గించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పుదీనా వేసుకోవాలి సువాసనగా ఉండటం కొరకు. ఇవన్నీ వేసుకునండి చక్కగా ఆ చేపలను మనం కూడా వేసేసుకుని వాటిని మరి కొద్దిగా వాటికి ఇష్టమైతే కనుక కొంచెం చింతపండు పులుసు వేసుకోవచ్చు. చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే కనుక మామిడి ముక్కలు కానీ ఏ వేసుకున్నా సరే చాలా రుచిగా ఉంటాయండి. ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పచ్చి చేపలో ఏ విటమిన్ ఎలాగైతే ఎక్కువగా ఉంటుందో అలాగే మరి ఏ విటమిన్ వల్ల మన కంటికి మంచిది, అన్నిటికీ మంచిది కదా. అలాగే మరి ఎండు చేపల్లో కూడా బి విటమిన్ అలాగే డి విటమిన్ చాలా ఎక్కువ ఉంటాయండి. బి కాంప్లెక్స్ అంటేనే విటమిన్ల సమూహం కాబట్టి అన్ని రకాల B1, B2, B12 ఇలా అన్ని రకాల విటమిన్లు కలిసి ఉంటాయి కాబట్టి ఉంటాయి. చూడండి, నేను కస్తూరి మేతి కొంచెం వేసిన టేస్ట్గా ఉంటుందని. ఈ రకంగా మనం ఎండు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వండుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకుని కూడా పప్పుచారులు, సాంబార్లు, చారులు కొన్ని నంజు పెట్టుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయండి. తప్పనిసరిగా ఎండు చేపలు దొరికే వాళ్ళు చక్కగా వాడతారండి. మరి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ దొరికింది కాబట్టి వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎండు చేపలు మీరు కూడా తినండి. చూడండి, కొంచెం మామిడికాయ కొంచెం నిలవ పెట్టుకున్నటువంటి మామిడికాయ పేస్ట్ లాంటివి వేసానండి, ఎంతో రుచిగా ఉంటుందని. చింతపండు అయితే వేయలేదు. ఇంకా మామిడి యొక్క గుజ్జును వేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. ఆ విధంగా మరి మళ్ళీ వేగిపోయిన తర్వాత తీసుకున్న ముక్కల్ని, ఎండు చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ మళ్ళీ కూరలో వేసేసుకుని చక్కగా కావాల్సినంత వాటర్ పోసేసుకునండి తగిన రీతిగా మరి మగ్గ పెట్టుకుని వండేసుకు తింటేనండి ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మరి చక్కని ఎండు చేప అలాగే టమాటో కర్రీ రెడీ అవుతుందండి. వీటిని సావిడలు అంటారండి. వీటిని ఆ సావిడలు చాలా బాగుంటాయి, కండతోటి చాలా బాగుంటాయండి. అయితే సాదాగా 2 గుడ్లు కూడా వేసుకున్నాము. ఈ మధ్యకాలంలో కోడిగుడ్లు తినొద్దన్నారు కదా, మధ్య తింటున్నారు కదండి మళ్ళీ, కాబట్టి నేను కూడా ఇంచుమించు ఒక 2 గంటలు తీసి దాచేసుకున్నాం. ఆ గుడ్లు కూడా వేసుకున్నామండి. ఆ విధంగా
ఆ కన్నా కొంచెం కొత్తిమీర వేసేసుకుని తీసేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఎండు చేపల కూర రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూర, మీరు కూడా తీసుకోండి, తినండి. చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మళ్ళీ చెప్తున్నాను. తప్పనిసరిగా మీరు కూడా వాడుకోండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.